బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో లగచర్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడుల విషయంలో ఘటనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్ టీవీ చేతికి పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో చిక్కింది. కాంగ్రెస్ నేతలైనా అధికారులైనా దాడులు చేయండి అంటూ పట్నం రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో క్లారిటీగా ఉంది. ఏదైనా జరిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటారంటూ నరేందర్ రెడ్డి శ్రేణులకు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరొచ్చినా దాడులు చేయండి అంటూ నరేందర్ రెడ్డి అన్నట్లు వీడియోలో ఉంది. నరేందర్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ మన వెనుక ఉన్నారంటూ పదే పదే పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. సోయలేదని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని, ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా, నీకు ఇంతనన్నా సోయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్నారు. రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆఫీసర్లు వచ్చినా, అధికారులు వచ్చినా, ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు ట్రిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, కేటీఆర్ గారు అండగా ఉంటారు, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం. ఇదంతా చెప్తే చాలా చూసినాడు. ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం, అందరిని ధైర్యంగా ఉండమని చెప్పినాడు. అందుకే తండకు వచ్చినాం. మీరు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఉండండి. మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారో రాని, పోలీసు వాళ్ళు వస్తారా, అధికారులు వస్తారా, కాంగ్రెస్ లీడర్లు వస్తారా, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. ధైర్యంగా ఉండండి. మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం. కాబట్టి మీరు ఎవరి భయపడకండి. తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడి ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు. మరి ముఖ్యమంత్రి లగచర్ల ఘటనకు సంబంధించి బిగ్ టీవీ చేతికి పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో చిక్కింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నగేష్, పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది గ్రామస్తుల్ని పోగేసుకుని తన అనుచరుడు సురేష్ తో పాటు మిగతా ఎవరైతే రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డ యువకులందరినీ తో ఒక మీటింగ్ పెట్టుకొని మొన్న జరిగిన దాడి అయితే ఉందో దానికంటే డబుల్ చేయాలి, అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా, హోమ్ మినిస్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళందరినీ ఉరికించి కొట్టాలి, వాళ్ళపైన రాళ్ల దాడి చేయాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించాడు. అందులో తమకు కేటీఆర్, కేసీఎం, హరీష్ రావులు ఇద్దరు తోడ్పాటు అందిస్తారు, మీకు ఆర్థికంగా మీకు వేరే ఏ రకంగా వాళ్ళను కూడా ఖచ్చితంగా మీకు ఆ బలాన్ని నేను అందిస్తా అని చెప్పి చెప్పడంతోనే స్థానికంగా ఉన్న యువకులందరూ కూడా అధికారులపైన దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ దాడికి ప్రోగేటు సూత్రధారి కూడా పూర్తిగా నరేందర్ రెడ్డి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఆ భరోసా ఇవ్వకుంటే సురేష్ గాని మిగతా వ్యక్తులు ఎవ్వరు కూడా ఇలాంటి దాడులు చేయకపోవనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఉద్దేశపూర్వకంగానే దాడికి చేయాలని చెప్పి చెప్పడంతో వాళ్ళంతా దాడి పాల్పడ్డారని చెప్పి చెప్పొచ్చు. మొత్తానికి కదా దాడికి సంబంధించి నరేందర్ రెడ్డి పూర్తిగా వెనుక ఉండే నడిపిస్తాడని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీ అనేది ఈ ప్రాంతానికి రాకూడదు, ఫార్మా కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం చేయకూడదు, నిర్మాణం చేయకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళందరినీ రెచ్చగొట్టడంతోనే సురేష్ తో పాటు మిగతా ఒక 30-40 మంది యువకులు ఆయన వ్యాఖ్యలకు రెచ్చగొట్టే విధంగానే వాళ్ళు అలాగే ప్రవర్తించారు. కడా స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి పైన, అలాగే ప్రతీక్ జైన్ పైన, అక్కడ ఉన్న ఎంఆర్ఓలు అలాగే మిగతా వాళ్ళందరి పైన కూడా ఇష్టం వచ్చిన రీతిలో దాడికి పాల్పడ్డారు. ఎందుకంటే వాళ్ళపైన రాళ్ల దాడి చేయాలి, అవసరమైతే వాళ్ళందరినీ ఊర్లలోకి వెళ్ళి పరిగెత్తించి కొట్టాలని చెప్పారు. ఇప్పటికే లగచర్లతో పాటు రోటీ తండా వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా మోటివేట్ చేస్తూ ప్రభుత్వం చాలా వరకు వాళ్ళందరినీ చెప్పింది. అంటే ఫార్మా కంపెనీ రావడం వల్ల ఉద్దేశాలంటే ఫార్మా కంపెనీ వస్తే మీకు జరిగే లాభం ఏంటి అంటే ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళకి
ప్రత్యేక ఇండ్లు నిర్మించడం కావచ్చు, వాళ్ళకు ఆ భూములు పోతే వాళ్ళకు పరిహారం చెల్లించడంతో పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆ చుట్టుపక్కలనే ఫార్మా కంపెనీ దగ్గరలోనే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. చాలా మంది రైతులు చాలా సందర్భాల్లో కూడా ప్రతి కలెక్టర్ తో పాటు ఆర్డీఓతోని అలాగే స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డితో పలు దఫాలుగా రెగ్యులర్ గా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఒక 2 ఊర్లకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా చేసిన నరేందర్ రెడ్డి మిగతా ఎవరైతే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరినీ కూడా యువకులను పిలిచి మీకు ఆర్థికంగా నేను సహాయం చేస్తానని చెప్పి వాళ్ళకి ఇప్పటికే గత 2-3 నెలలుగా వాళ్ళకి కొంత డబ్బులు అందజేస్తూ వాళ్ళకు ఎవ్రీడే తాగిపించడం, తినిపించడం, రకరకాలుగా వాళ్ళని సాయంత్రం పూట ఈ సురేష్ తో పాటు కొంతమంది యువకుల్ని లీడర్లుగా తయారు చేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పడని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఇష్యూస్ నే పోలీసులు ఎక్స్పోజ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి చేయడం వల్లనే అధికారుల పైన దాడులకు పాల్పడ్డారని చెప్పుడుగా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తమంతా ఈ పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా పెట్టాలని చెప్పి ఈ ప్రాంతానికి వచ్చినా, అలాగే ఆర్డీఓలు, కలెక్టర్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఊరి బయట నుంచే తరిమి కొట్టాలి, వాళ్ళపైన రాళ్లు విసరండి, మీరు ఇష్టం వచ్చిన రీతిలో చేస్తేనే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా గ్రామాల్లోకి రాకుండా ఉంటారు. వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇది జరిగిందని చెప్పొచ్చు. ఈ 2 నిమిషాల వీడియోల్ని ఎంత రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫార్మా కంపెనీ అనేది ఇక్కడికి రాకుండా చేయాలి. కొడంగల్లో ముఖ్యమంత్రిని, అంటే సొంత నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రిని ఆబాస్ పాలు ఖచ్చితంగా చేయాల్సిందే. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని రెగ్యులర్ గా చెప్తున్నాడు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. ముఖ్యమంత్రిని కనుక కోడంగల్ ఆబాస్ పాలు చేస్తే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. నా భవిష్యత్తులో నరేందర్ రెడ్డి అని తాను కూడా మంచి పదవి వస్తే మీ అందరు కూడా పదవులు ఇప్పిస్తాను, మీ అందరినీ మంచి పొజిషన్ లో ఉంచే విధంగా నేను ఉంటానని చెప్పి కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తుండడంతో ఇదంతా కూడా ఫ్లేర్ అయ్యి వాళ్ళంతా కూడా ఉద్రిక్తకు లోనై ఈ దాడులకు పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కూడా 84 సార్లు సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడడం, ఒక రోజు 34 కాల్స్, తదుపరి ఈ దాడి జరిగే ముందు కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఎప్పుడెప్పుడు అధికారులు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఖచ్చితమైన సమాచారాన్ని తనకు తెలియజేయాలని చెప్పి కూడా అప్ టు డేట్ తెలుసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ దాడికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే పట్నం నరేందర్ రెడ్డి ప్రోత్సాహం వల్లనే దాడి జరిగిందని చెప్పి ఈ వీడియో కూడా స్పష్టం చేస్తోంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో లగచర్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్ టీవీ చేతికి పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో చిక్కింది. కాంగ్రెస్ నేతలైనా అధికారులైనా దాడులు చేయండి అంటూ పట్నం రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో క్లారిటీగా ఉంది. ఏదైనా జరిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చూసుకుంటారంటూ నరేందర్ రెడ్డి శ్రేణులకు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరు వచ్చినా దాడులు చేయండి అంటూ నరేందర్ రెడ్డి అన్నట్లు వీడియోలో ఉంది. ఇక నరేందర్ రెడ్డి వ్యాఖ్యల తర్వాతే స్థానికులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ మన వెనుక ఉన్నారంటూ పదే పట్నం నరేందర్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అంతకన్నా డబుల్ చేసి చూపిస్తాం కాబట్టి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. అయితే ఇంత ఆధారాలతో కూడా కేటీఆర్ పేరు బయటకు వస్తున్నప్పటికీ ఎందుకు అరెస్ట్ లో జాప్యం జరుగుతుంది? అసలు నరేందర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చిన వీడియో కూడా హల్చల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి పవన్? ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల కుట్ర బట్టబయలైందని చెప్పాలి. వాస్తవానికి గత నెల అక్టోబర్ 25వ తారీఖున అక్కడ స్థానిక నేత అవిటి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోటిబండ తండాకు అక్కడికి వెళ్లారు. అక్కడ గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అవిటి శేఖర్ ను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. పోలీసులు వచ్చి విడిపించాల్సిన పరిస్థితి. ఆ తర్వాతే అక్కడికి నరేందర్ రెడ్డి వెళ్లారు. పట్నం నరేందర్ రెడ్డి వెళ్లి రోటిబండ తండాతో పాటు పులిచెర్లకుంట తండా, లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ఈ 5 గ్రామాలలో కూడా అటు భూసేకరణ జరుగుతుంది.
రోటిబండ తండాలో ఏదైతే అవిటి శేఖర్ ని నిర్బంధించిన తర్వాత నరేందర్ రెడ్డి అక్కడికి వెళ్ళి గ్రామస్తులతో కలిశారు. వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టారు. అధికారులు ఎవరొచ్చినా సరే, ముఖ్యమంత్రి సహా ఎవరొచ్చినా తరిమి కొట్టాలంటూ ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇంకా దాడులు చేయండి కలెక్టర్ పైన అంటూ ఆయన చెప్పే వీడియోని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టి ఆ దాడికి పాల్పడేటట్లుగా చేశారు. మన వెనకాల కేటీఆర్ ఉన్నారు. ఈ విషయాన్ని కేటీఆర్కి ఇప్పటికే నేను చెప్పాను. అవసరమైతే నేను కూడా వస్తానని కేటీఆర్ చెప్పారు. ఖచ్చితంగా ఈసారి మనం భౌతిక దాడులకు పాల్పడాలంటూ ఆయన ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నారు. ఇంతేకాకుండా అటు అక్కడ జరిగిన దాడికి సంబంధించి లాజిస్టిక్ సపోర్ట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నరేందర్ రెడ్డి అందించినట్లుగా పోలీసులు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇక అటు కేటీఆర్ తో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో రికార్డులను కూడా పోలీసులు సేకరించారు. పూర్తిగా ఈ 5 గ్రామాల ప్రజలను తరచూ మాట్లాడుతూ అక్కడ మీటింగులు ఏర్పాటు చేసుకొని రెచ్చగొట్టి అక్కడికి వచ్చే అధికారులను, భూసేకరణకు వచ్చే అధికారులు కావచ్చు, సర్వేకి వస్తున్న అధికారులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా తరిమి కొట్టాలి, వాళ్ళపైన భౌతిక దాడులకు పాల్పడినట్టు రెచ్చగొట్టి ప్రజలందరినీ కూడా ఇలా వాళ్ళని దాడికి పాల్పడేలా చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మనం వీడియో. అందులో నరేందర్ రెడ్డి రోటిబండ తండాలో అవిటి శేఖర్ ని నిర్బంధించిన తర్వాత ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. మొన్న జరిగింది ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే, రాబోయే రోజుల్లో మరింత చేయాలి అంటూ ఆయన అక్కడున్న ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే ఫార్మా కంపెనీలు ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది, అక్కడ గ్రామస్తులను ఏ రకంగా నిర్బంధాలకు గురి చేసి భూములు బలవంతంగా లాక్కున్న పరిస్థితిని చూశారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా గ్రామస్తులందరినీ నచ్చజెప్పి వాళ్ళను ఒప్పించి భూసేకరణ చేసే ప్రయత్నం జరుగుతుంటే ఇలా భౌతిక దాడులకు ప్రోత్సహించడం ఎంతవరకు సబబు? అక్కడ అటు ఎటువంటి కాలుష్యం లేకుండా ఫార్మా క్లస్టర్ ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు కూడా అన్ని గ్రామస్తులుగా చెప్పినా కూడా దురుద్దేశపూర్వకంగా రాజకీయంగా కుట్ర పన్ని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర పన్ని ఈ రకంగా ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు సబబట్టు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇటు కేటీఆర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు అటు ఏ రకంగా కుట్ర పన్ని ఈ ప్రజలను రెచ్చగొట్టారు, ఇలా భౌతిక దాడులకు పాల్పడేలా చేశారు. ఇంత జరిగి ఇన్ని ఆధారాలు లభ్యమైన కేటీఆర్ అరెస్టులో ఎందుకు జాప్యం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసి జైలుకు పంపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం అటు చెర్లపల్లి జైలుకు పంపించిన ఘటనను కూడా చూసాం. కానీ ఇప్పుడు మనం ఎంత ప్రజాస్వామ్యంగా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓరవలేక వాళ్ళు ఇటువంటి కుట్రలు చేసి ప్రభుత్వాన్ని మచ్చ తెచ్చే విధంగా, ప్రభుత్వానికి అస్థిరపరిచే విధంగా కుట్రలు చేస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా నరేందర్ రెడ్డి నిందితులతో 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ సందర్భాల్లో 84 సార్లు ఫోన్ కాల్ మాట్లాడాడు. ముఖ్యమైన వ్యక్తి సురేష్, అతను రెగ్యులర్ గా గ్రామాలలోనే తిరుగుతూ అతని భూమి ఎక్కడ కూడా ఫార్మా కంపెనీలో పోవడం లేదు. అసలు చాలా మంది రైతులకు అసలు అక్కడ భూమి లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కేవలం అటు ప్రభుత్వానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగానే అధికారుల పైన దాడులకు పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళందరి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కూడా కోరుతున్నారు. ఒక పక్క కొంతమంది నిజంగానే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, చాలా మంది మాత్రం ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇక్కడ మాకు ఉపాధి దొరుకుతుంది, మా పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో అభివృద్ధిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ఇటువంటి చర్యలకు పాల్పడటం సరైనది కాదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి కుట్రలకు తెరదీసిన కేటీఆర్ ను, ఆయనకు ఒత్తాసు పలుకుతున్న బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ వినపడుతోంది. ప్రస్తుతం రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక లగచర్ల ఘటనకు సంబంధించి మా ఇన్పుట్ పవన్ ఇచ్చిన ఇన్ఫో ప్రకారం అయితే దాదాపు 84 సార్లు